ఖైబర్ పఖ్తూన్వా అంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి బోర్డర్. అక్కడే ఏదైతే ఈ డ్యూరాండ్ రేఖ గురించి ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వీళ్ళకి వచ్చేటటువంటి గొడవ. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం పాకిస్తాన్లో ఉన్న, అందులో ఉండేది పఠాన్లు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి జాతీయులు అనమాట. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటిది కాబట్టి అదంతా మాదేనంటుంది ఆఫ్ఘనిస్తాన్. కాదు, అది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి డ్యూరాండ్ తయారు చేసిన రేఖ కాబట్టి ఈ లోపల ఉన్న భూభాగం మాదే, మీ పఠాలను అట్టించిటి వచ్చారు తప్పించి దాంట్లో తేడా ఏం లేదని చెప్తున్నది పాకిస్తాన్. అక్కడ ఈ ఖైబర్ పఖ్తూన్వా ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకునేందుకు తాలిబన్లు తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాద సంస్థను సృష్టించారు. అది పోరాట సంస్థగా చెప్పుకున్నది. పాకిస్తాన్ దృష్టిలో తీవ్రవాదులు, తాలిబాన్ల దృష్టిలో వాళ్ళు ఒక పోరాట యోధులు. ఇప్పుడు మొన్న మధ్యన జరిగిన దాడులు ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ ఇది నిన్న రాత్రి సమయంలో ఒక్కసారిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం మీద విరుచుకుపడ్డారు తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్. 3 పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదే సందర్భంలో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ అయితే, అంటే నేను ఇంతకుముందే చెప్పాను, భూమి మీద యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఓడిపోతూనే ఉంటుంది. వెళ్ళి అక్కడ వీటి మీదన దాడులు చేస్తే మాత్రమే సక్సెస్ అవుతుంది, ఇది విమానాల ద్వారా. అది కంట్రోల్ చేసే శక్తి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేకపోవడం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటిది, లేకపోతే వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లాంటిది లేకపోవడం. భూమి మీద నుంచి వస్తే మాత్రం పాకిస్తాన్ని తాట తీసి వదిలిపెడుతుంది. అదే మరొకసారి జరిగింది.